లాయర్‌ను పిలిపించి ఆస్తి మొత్తాన్ని కార్తీక్ పేరు మీదకి మార్పించిన దశరథ. నేను ఒప్పుకోనంటే కానీ ఒప్పుకోను అని కార్తీక్‌ని అవమానిస్తున్న జోష్న చెంప పగలగొట్టిన దశరథ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టీవీలో కంటే ముందుగా మా ఛానల్‌లో చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. అలాగే మా వీడియోని ఒక లైక్ చేయండి. ఛే! అమ్మకి ఇలా బాలేదని చెప్పేసి నన్ను పెళ్లి చేసుకోమని టార్చర్ పెడుతున్నారేంటి వీళ్ళు అని ఇక జోష్న పక్కకొచ్చి అలా ఆలోచిస్తుంటే అప్పుడే ఇక కార్తిక్ అయితే జోష్న దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. ఏంటి పెద్ద మేడం గారు, ఎందుకని అంత ఇబ్బంది పడుతున్నారు? మీకేమన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. బావా, ఇది ప్రాబ్లం, నీతో నాకు పడట్లేదు, ఇది ప్రాబ్లం అని నాతో నీకేమన్నా పడకపోతే నువ్వు ముందే చెప్పొచ్చు. ఎందుకని అలా నేను వస్తుంటే ముఖం అటు ఇటు తిప్పుకొని ఎలా పెడుతున్నావు? అందరూ హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను అని కార్తిక్ అంటుంటే నాకే ప్రాబ్లం లేదు బావా అని జోష్న అంటుంది. నీకే ప్రాబ్లం లేకపోతే ఎందుకని మేము వస్తున్నప్పుడల్లా నీ ముఖంలో మాడి మొహం వస్తుంది? మమ్మల్ని ఎప్పుడు చూసినా ఏదో ఒక వెటకారంగా మాట్లాడుతూనే ఉంటావు. చెప్పు ఎందుకు జోష్న అని కార్తిక్ అడుగుతాడు. ఏం లేదు బావా, నాకంతా బాగానే ఉంది, నాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని ఇక బయటికి అనేసి ఇక మనసులో మాత్రం మొత్తం నీకు ఏం తెలుసో ఏం తెలీదో తెలియకుండా నేను నిజాన్ని బయటలో పెడతాను బావా అని మనసులో అనుకుంటుంది జోష్న. సరే, నీకే ప్రాబ్లం లేకపోతే పర్లేదు, నీకు ప్రాబ్లం ఉండి చెప్పలేదంటే అది నీ కర్మ. ఇప్పుడే చెప్తున్నాను విను, అందరం హ్యాపీగా ఉన్నాం, రెండు కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి. మళ్ళీ కావాలని గొడవ చేసి రెండు కుటుంబాలని విడదీయాలని చూసావంటే మాత్రం నీకు మర్యాదగా ఉండదు, అర్థమవుతుందా? చాలా గొడవల తర్వాత ఇప్పుడే కలిశారు, నువ్వు ఇక ఇలాంటి గొడవలు పెట్టకు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, అత్త కూడా బతికింది కాబట్టి నువ్వు మళ్ళీ మళ్ళీ గొడవలు తెచ్చేలా చేయకు. ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని కార్తీక్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఛే, అందరికీ లోకువైపోయాను. అసలు నువ్వు సాయం చేయడానికి వచ్చావా, నా దగ్గర నుంచి నిజం బయట పెట్టడానికి వచ్చావో నాకు అర్థమవుతుందిలే బావా. ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు మాత్రం నా విషయాలు ఏమి చెప్పను నేను అని మనసులో అనుకుంటుంది జోష్న అయితే. అప్పుడే ఇక జోష్నతో మాట్లాడేసి కార్తీక్ అయితే హాల్లోకి వస్తుంటే లాయర్ అయితే అప్పుడే వస్తారు. రేయ్ దశరథ, లాయర్ని పిలిపించావేంట్రా అని శివన్నారాయణ అడుగుతుంటే నేనే పిలిపించాను నాన్న. అదే అడుగుతున్నాను, ఎందుకని? చిన్న పనుంది, కూర్చోండి లాయర్ గారు అని చెప్పేసి ఇక దశరథ అంటాడు. జోష్న కూడా చూసి ఏంటి రాని, లాయర్ని పిలిపించారేంటి? ఏమోనే, మీ అమ్మను నువ్వు కాపాడావు కదా, అందుకని ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయిస్తున్నారే ఏంటో మీ నాన్న అని చెప్పేసి ఇక పారిజాతం అంటుంటే అవునా, అదే అయి ఉండొచ్చులే, అమ్మని కాపాడాను కాబట్టి నాన్నకి నా మీద ప్రేమ ఉండి ఉండొచ్చు, అందుకనే ఆస్తి మొత్తాన్ని నా పేరు మీద రాయిస్తున్నాడేమో అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పండి లాయర్ గారు, అసలు మీరు వచ్చిన విషయం ఏంటి అని ఇక శివనారాయణ అంటుంటే ఇక లాయర్ అయితే దశరథ వైపు అలా చూస్తూ ఉంటాడు. ఏంటి నేను అడుగుతుంటే వాడి వంక చూస్తున్నారు, అసలు ఎందుకు వచ్చారో చెప్పండి. పర్లేదు చెప్పండి లాయర్ గారు అని చెప్పేసి ఇక దశరథ చెప్పడంతో ఇది ఆస్తి ఒకరి పేరు మీదకి ట్రాన్స్ఫార్మ్ చేయమని చెప్పేసి ఆయన నన్ను అడిగారండి, అందుకనే ఫామ్స్ అన్నీ ఫిలప్ చేసి వాళ్ళ మీ ఇంటికి వచ్చాను అని ఇక లాయర్ చెప్తుంటే అవునా, ఏంటది, ఏంటా ఫామ్స్ ఎవరి పేరు మీద మారుస్తున్నావురా? జోష్న పేరు మీద మార్చేస్తున్నావు ఏంటి మొత్తం అంతా అని శివన్నారని అడుగుతుంటే కంగారేముంది నాన్న, ఇంగో ఆయన చెప్తారు, మీరు చదవండి లాయర్ గారు అని దశరథ చెప్పేసరికి ఇక ఆ వీళ్ళమ్మ మొత్తం అయితే ఇక లాయర్ చదువుతాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంట్రా ఇది, ఏం చేసావు అసలు నువ్వు? అదేంటిది వీళ్ళమ్మ ఎలా రాయించావు అని ఇక శివన్నారాయణ అంటుంటే అవును నాన్న, నాకు ఎవరి మీద అయితే ఎక్కువ నమ్మకం ఉందో నేను వాడి పేరు మీద రాయించాను, నేను కార్తీక్ పేరు మీద రాయించాను, నాకు వాడి మీద చాలా నమ్మకం ఉంది అని చెప్పేసి ఇక దశరథ అంటుంటే అదేంటి నాన్న, నా పేరు మీద రాయడం మానేసి బావ పేరు మీద రాయించావు, అమ్మని కాపాడింది నేనే కదా, నా పేరు మీద ఎందుకని రాయించలేదు నువ్వు అని జోష్న అంటుంటే అలా ఏమీ లేదు జోష్న, నువ్వు మీ అమ్మని కాపాడావు కానీ కంపెనీని బాగా చూసుకోలేకపోయావు కదా, అందుకనే ఈ కంపెనీ బాధ్యతలన్నీ సీఈఓగా ఇదిగో కార్తీక్ గాడికి అప్పచెప్దాం అనుకుంటున్నాను. ఈ మధ్యకాలం సుమిత్ర ఆరోగ్యం బాగోక హోటల్లో అసలు సరిగ్గా పట్టించుకోలేదు, రెస్టారెంట్ ఎలా ఉందో ఏంటో కూడా వెళ్ళలేదు సరిగ్గా. ఈసారి నుంచి వీడికి ఇస్తే వీడు బాగా చూసుకుంటాడని నా నమ్మకం, అందుకనే వాడికే ఆస్తి మొత్తం రాసిద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి ఇక దశరథ అనడంతో ఈ ఆస్తి పంపకాలు నేను అసలు ఒప్పుకోనన్నా. నువ్వు ఒప్పుకోన్నా ఒప్పుకోకపోయినా ఇవి జరిగేది మాత్రం ఇదే, నీ పేరు మీద ఎటువంటి ఆస్తి లేదు కాబట్టి నీ సంతకం ఏమీ మాకు అవసరం లేదు జోష్న, నేను చెప్పిన మాటకి సై అంటే అనండి అంతే, లేకపోతే సైలెంట్గా కూర్చోండి అని చెప్పేసి దశరథ అంటుంటే అందరికీ అదే మాట నాకు కూడా అదే మాట చెప్తావా ఏంట్రా, చెప్పరా అని శివన్నారాయణ అడుగుతుంటే నాన్న, నేను వద్దన్నా సరే మీరు నా పేరు మీద ఆస్తి రాశారు, కానీ ఇప్పుడు నేను నా అల్లుడికి రాద్దాం అనుకుంటున్నాను, నా మేనల్లుడికి రాస్తే తప్పేముంది, వాడు ఈ కంపెనీని ఒక నెంబర్ 1 స్టేజ్కి తీసుకొచ్చిన వాడు, అలాంటిది
వాడి పేరు మీద రాస్తే కంపెనీ ఏం లాస్లోకి వెళ్ళదే, అయినా వాడేమి తినేసి పారిపోయే రకమేం కాదు కదా, ఎందుకని చెప్పేసి మీరు అంతలా భయపడిపోతున్నారు? నా ఆస్తిని నేను ఎవరికన్నా రాసుకుంటాను, ఇక మీ పని మీరు చూసుకోండి అని చెప్పేసి ఇంక అందరికీ అయితే దశరథ చెప్పడంతో జోష్న అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఛే, భలే మార్చావు బావ మా నాన్నని, మాటలు చెప్పేసి మా నాన్నని భలే మార్చేసావు నువ్వు అని జోష్న అంటుంటే, నేనెవరిని మార్చలేదు, ఇప్పుడు దాకా నేను ఇక్కడే కదా ఉన్నాను, నాకేం తెలుసు? మావయ్య ఇలాంటి వీలునామా ఒకటి తయారు చేయించి లాయర్ చేత ఇక్కడికి పంపుతారని నాకేం తెలుసు జోష్న, నువ్వు నన్ను అంటావేంటి? అయినా నువ్వు కంపెనీ సరిగ్గా చూసుకోలేదు, అది నీ తప్పు. నువ్వు కంపెనీ సరిగ్గా చూసుకుని ఉంటే కంపెనీ మొత్తం సీఈఓ పదవి అన్నీ నీకే వచ్చేవి కదా. ఇప్పుడైతే మా నాన్న ఉన్నారు, కానీ మొన్నటిదాకా నువ్వే కదా ఉన్నావు. నువ్వు ఉన్నప్పుడు ఏమైనా ప్రాఫిట్స్ వచ్చాయా చెప్పు జోష్న అని కార్తీక్ అడిగేసరికి, నువ్వు టాపిక్ మార్చకు బావా, సీఈఓ పొజిషన్ ఒక్కటే కాదు, ఆస్తి మొత్తాన్ని కూడా మా నాన్న నీ పేరు మీద రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడో, ఎందుకు ఇలాంతా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అయినా నీకేం అర్హత ఉందని రెండో పిల్లదాన్ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటున్నావు? సిగ్గు లేకుండా అక్కడ ఇక్కడ పనిచేసి మా ఇంట్లో డ్రైవర్ పని చేస్తున్నావు అని చెప్పేసి ఇక జోష్న అయితే దీపాన్ని కార్తిక్ని అవమానిస్తుంటే ఇక దశరథకి కోపం వచ్చి జోష్న చెంప పగలగొడతాడు. జోష్న, నోరు మూసుకుని ఉండు, ఇంకొక మాట బాని బయటకు వచ్చిందంటే ఇంకో చెంప కూడా పగులుతుంది అని దశరథ అంటుంటే, డాడీని కాబట్టి ఒక చెంపతో ఆపేశాను, నేను కానీ బయట వాడిని అయి ఉంటే 4 దెబ్బలు కొట్టేవాడిని. అసలు ఎవరన్నా ఇంట్లో వాళ్ళని అలా అవమానిస్తారా? కార్తిక్ నీ సొంత బావ, అలాంటిది నీ భావనే ఇంతలా అవమానిస్తున్నావంటే ఇక నీకు బయట వాళ్ళు ఎవరన్నా సరే ఒకటే కదా, ఎలా ఉంటావో ఏంటో, ముందు పద్ధతిగా ఉండడం నేర్చుకో, అర్థమైందా? ఈ నిర్ణయం మాత్రం నా నిర్ణయం మారదు, ఇది కార్తిక్కి మాత్రమే చెందుతుంది అని చెప్పేసి ఇక ఆస్తి పేపర్లు అయితే తీసుకువెళ్ళి కార్తిక్ చేతిలో పెడతాడు దశరథ. అది చూసి ఇక తట్టుకోలేక ఓర్చుకోలేక రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది జోష్న. ఛే, ఇలా జరిగింది, మొత్తం ఆస్తి తన పేరు మీదకి వెళ్ళిపోతే ఇంక నేను ఎవరి కూతురునైతే ఏంటి లాభం అని చెప్పేసి జోష్న అయితే ఇక మనసులో అనుకుని రూమ్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అమ్మో, ఇదేంటి దశరథ ఇలా చేశాడు, తన సొంత కూతురికి ఇవ్వడం మానేసి బయటవాడికి ఇస్తారేంటి, అర్థం కాదు ఏంటిది, ఇలా చేస్తున్నారేంటి వీళ్ళు అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటుంది పారిజాతం. మావయ్య, నాకొద్దు మావయ్య, ఎందుకు, ఇప్పటికీ అందరం బాగున్నాము, మళ్ళీ ఆస్తి ఇలా పంచి నువ్వు తగాదాలు పెంచకు మావయ్య అని ఇక కార్తీక్ అడుగుతుంటే, పర్లేదు లేరా, తీసుకో, దశరథ చేసింది కరెక్ట్ అని నాకు కూడా అనిపిస్తుంది అని శివనారాయణ అంటాడు. కార్తిక్ అయితే పేపర్స్ తీసుకుంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.